హాయ్ ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో వంటలు వెజ్ పులావ్, చికెన్ కర్రీ, రైతా. ఫస్ట్ వెజ్ పులావ్కి రైస్ నానవేసుకొని ఇవన్నీ వెజిటేబుల్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బటర్ వేసుకొని వీటికి కాక చెక్క, లవంగాలు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి వేసుకొని వేపుకోవాలి. ఇవి వెజిటేబుల్, రెడీమేడ్ వెజిటేబుల్. అవి వేసుకున్న తర్వాత కోకోనట్ పాలు ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి వాటర్ పోసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా వేసారు తెల్లగా ఆగిన తర్వాత అయితే రైస్ వేసుకోవాలి. నేనైతే కొలతలేదు, గింటి పెడితే నాకు అర్థమైపోతుంది అనమాట. ఇలా ఇప్పుడు అంతే వెజిటేబుల్ పులావ్ రెడీ. ఇప్పుడు రైతాకి ఫస్ట్ అయితే పెరుగు తీసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కీరా అంటే కుకుంబర్ ఇలా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర అంతే. ఇలా కలుపుకున్న తర్వాత అయితే గార్నిష్ కోసం ఇలా క్యారెట్ తురిమి వేసుకున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడేమో చికెన్ కర్రీ అనమాట. 3 కోళ్ళు తీసుకొని ఇలా చికెన్ మసాలా కర్రీ చేశాను. ఒకసారి వంటలు చూద్దాం. వెజిటేబుల్ పులావ్, వైట్ రైస్, డక్కూస్, అలాగే రొయ్యలు. ఇవన్నీ కువైట్ వాళ్ళకి అనమాట. ఇవి ఈరోజు వంటలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.